అలా ఇప్పుడు మీ నయీం చూసుకుంటే మీ సహచరుడు రైట్? తను ఒకప్పుడు మావోయిజం అంటే విపరీతంగా ఇష్టపడేవాడు. నక్సలిజం అంటే బాగా ఇష్టపడేవాడు. బయటికొచ్చాక అదే స్థాయిలో వ్యతిరేకించడం మొదలుపెట్టాడు నక్సలిజాన్ని. ఇంత వైరుధ్యం ఎట్లా? ఇప్పుడు మీరు బయటకొచ్చారు. మీకేం అంత తీవ్రమైన వ్యతిరేకత ఇట్లా మావోయిస్టులందరూ నీరు పారినంత కోపం అయితే మీకు ఉండదు నాకు తెలిసి. మీకే కాదు ఎవరికీ ఉండదు. తనకెందుకది? సార్ ఇక్కడ ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాలు చాలా ఉంటాయండి. ఓకే. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు దళంలో పనిచేశాడు. అవును. దళంలో పనిచేసినప్పుడు మేమెట్లయితే త్యాగం చేయడానికి వచ్చామో ఆయన కూడా అట్లనే వచ్చాడు. సరే ఆయన వ్యక్తిగత కారణాలు ఏమున్నాయనేది నేనైతే చర్చించలేను గానీ, రైట్. 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 ఏదో బలమైన కారణం అయితే ఉండుంటది. ఓకే. ఎందుకంటే నయీమును మావోయిస్టులు ఎప్పుడు కూడా ఆయనను మంచిగానే చూశారు. పార్టీలో ఉన్నంత కాలం బాగానే చూశారు. ఆయన గూడా మంచిగానే పార్టీ కోసం చాలా బాగానే సాక్రిఫైస్ చేశాడు. ఐపీఎస్ వ్యాస్ లాంటి ఒక పెద్ద అధికారిని అవును. చంపడం కోసం ఆయన కూడా పనిచేశాడు. ఆ అవును. టీంలో ఆయన ఒక మెంబర్ ఆయన. సరే అరెస్ట్ అయిన తర్వాత గూడా విపరీతమైనటువంటి టార్చర్స్‌ని ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. పార్టీ ఓకే. కోసం నిలబడ్డాడు. కానీ ఆ జైలు లోపల ఏం జరిగిందనేది మనకైతే తెలీదు. ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడే ఆయన పార్టీకి వ్యతిరేకంగా మారాడు. ఓకే. ఆ అవును. జైల్‌లో ఉన్న వాళ్ళకే తెలుస్తుందది. ఓకే. కానీ అప్పుడు ఆ తర్వాత నయీంకి ఏమైంది? నయీం ఎవరితోని కలిసున్నాడు? ఎట్లా డిస్ప్యూట్స్ వచ్చినాయి పార్టీ నుంచి ఆయనకు? ఎట్లా బయటికి వెళ్ళాడనే విషయం అయితే నాకైతే వ్యక్తిగతంగా తెలీదు. ఓకే. ఓకే. అందరూ వింటా ఉంటే నేను ఆ కథనాలు వినడమే తప్ప తర్వాతనైతే మనకెప్పుడు అంటే నయీం మీరు గురించి రెగ్యులర్ కలిసేవాళ్ళు గదా! లేదు లేదు. నేను ఆ! నయీంతోని కలవడం అనేది ఇంపాసిబుల్. నయీం అవునా? కూడా ఎవరిని కలవడం నమ్మడు ఓకే. కూడా. ఓకే. ఓకే. ఎందుకంటే ఆయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఆయనకు ప్రధాన శత్రువు ఉన్నారు. అవును. అంతే కదా! కాబట్టి నేను మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చాను. ఆయన నన్ను నమ్మి నా దగ్గరకొచ్చి కలిసే అంత సీన్ ఏం లేదు. ఓకే. కాబట్టి ఆయన కలవాలనుకుంటే కలుస్తాడు. ఎవరినైనా అచ్చా! కలిసాడు. అంతే అట్లా గదా! అట్లా పౌర హక్కుల సంఘం వాళ్ళని చాలా మందిని ఇంట్లలోకి వెళ్లి బెదిరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. హ్మ్. వాళ్ళని ఎత్తుకుపోయి కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఆయన అందరిని ఏం కావాలంటుంటే అది చేశాడు. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఆయనకు సపోర్ట్ చేసినాయి. హ్మ్. అదొక క్రైమ్ లాగానే చూడలేదప్పుడు. అవును. అది కరెక్ట్. క్రైమ్ అని ఎవరు చూడలేదది. అవును. రైట్ సార్. అంటే చంద్రబాబు నాయుడు హత్యలో గూడా మీ పాత్ర ఉందంటారు. ఆ హత్యాయత్నం చంద్రబాబు మీద అలిపిరి దగ్గర జరిగిన ఇక్కడ పాత్ర అనేది కాదండి. హ్మ్. అది రాష్ట్ర కమిటీ యొక్క నిర్ణయం అది. ఓకే. చంద్రబాబు నాయుడు అప్పుడున్నటువంటి సెంట్రల్ కమిటీ, రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం అది. ఓకే. వ్యక్తిగతంగా నేను యాక్షన్ టీమ్ కాదు నేను. యాక్చువల్‌గా నేను ఇంకోటి పార్టీలో గూడా మిలిటరీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటంలో నా పాత్ర ఎక్కడా లేదు. ఓకే. నేను టెక్నికల్ డిపార్ట్‌మెంట్ నాది. అచ్చా! పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను తయారు చేసి పార్టీకి అందజేయడమే నా పని. ఓకే. కాకపోతే అందులో అన్ని రకాల వెపన్స్‌ను మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. దాంట్లో రకరకాల డివైజెస్ అంటే ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్‌ని ఓకే. ఇవన్నీ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. హ్మ్. అప్పుడు చంద్రబాబు నాయుడుకు పెట్టినటువంటి క్లైమోర్ మైన్స్ ఏవైతే ఉందో అవన్నీ మా డిపార్ట్‌మెంట్ దాన్ని డిజైన్ చేసి ఇచ్చినటువంటి డిజైన్స్ అవన్నీ కూడా. ఓకే. దాన్ని తీసుకెళ్లారు, ఉపయోగించారు. కానీ దాంట్లో డైరెక్ట్‌గా మా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఇప్పుడు మేము ఒక ఆయుధాన్ని తయారు చేసిన రైట్. తర్వాత, రైట్. రైట్. ఆ ఆయుధం ఎక్కడ ఉపయోగిస్తున్నారనేది పార్టీ కరెక్ట్. వ్యక్తిగత విషయం అది. ఆ! పార్టీకి సంబంధించింది. ఆ! అట్లనే మేము కొన్ని వందల తుపాకులు తయారు చేసినాము. షార్ట్ వెపన్స్ చేసాము, లాంగ్ వెపన్స్ చేసాము, గ్రెనేడ్స్ చేసాము, క్లైమర్ మైన్స్ చేసాము, ప్రెజర్ మైన్స్ చేసాము, 2 ఇంచ్ మోటార్స్ తయారు చేసాము. తర్వాత రాకెట్ లాంచర్స్ తయారు చేసాము. అది ఇవన్నీ పార్టీకి తయారు చేసి ఇచ్చాము. ఓకే. కానీ అవి ఎట్లా ఉపయోగిస్తున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది అది పార్టీ వ్యవహారం అదంతా. హ్మ్. అది మాకు సంబంధం ఉండదు. రైట్. అట్లా ఉట్టి అభూత కల్పాలు చాలా ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు ఆ! టెక్మాద్ అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు, ఈ చేస్తాడు టెక్మాది అనేది పేరు ఒకటి యాడ్ చేస్తే స్పైసీ స్పైసీ అది ఉండే గానీ ఆ! పార్టీలో ఒక్కొక్క క్యాడర్‌కు ఒక్కొక్క బాధ్యత ఉంటదండి. ఓకే. ఇది రహస్య పార్టీ కాబట్టి ఒకరు చేసే పని ఇంకొకరికి తెలీదు. తెలీదు. కరెక్ట్. కరెక్ట్. అట్లా మేము పని చేసినప్పుడు గూడా యాక్షన్ టీమ్స్ ఉండేది ఆ టైంలో. అవును. ఆ యాక్షన్ టీమ్ చేసేది మాకు తెలీదు. కానీ వ్యక్తులు తెలుసు మాకు. అంతే. అప్పుడు ఆషన్న వీళ్ళందరూ కూడా యాక్షన్‌లో అవును. పాల్గొన్న వాళ్ళు దాంట్లో మెంబర్స్ అంతా కూడా మాకు తెలుసు. కానీ ఓకే. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి టార్గెట్ చేశారు అనేది మాకు డిస్కషన్ చేసేవాళ్ళు కాదు. అట్లా చెప్పరు. ఓకే. రహస్య పార్టీలో ఎవరికీ చెప్పరు. అప్పుడు వాళ్ళు చాలా యాక్షన్ టీమ్ ఉండి చాలా మంది పోలీస్ ఆఫీసర్‌లను చంపారు, హ్మ్. రాజకీయ నాయకులను చంపారు, ఇవన్నీ చేశారు. కానీ క్యాడర్‌కి చెప్పరది. ఓకే. అన్న మీరు వరంగల్‌లో ఒక బస్సును పేల్చేశారు కదా! పబ్లిక్ ఎళ్ళే బస్సుని. గుర్తుందా మీకది? నాకు విన్నాను గానీ నాకు ఐడియా లేదు. ఓకే. అంటే మీకంటే ముందా అది? ఆ! నాకంటే ముందే. ఓకే. ఒక ప్రజలు వెళ్తున్న బస్సును పేల్చేశారనేది ఒకటి అప్పట్లో అవును. అది మావోళ్ళ మీద చాలా వ్యతిరేకత వచ్చిన సందర్భం అది నాకు తెలిసి.
నా ఊహకు అంటే తెలుసు. ఒక జీపును పేల్చే పెళ్లి బృందం ప్రయాణిస్తున్నటువంటి ఒక జీపును పేల్చేశారు. దాంట్లో ఆ పోలీసులు అనుకోని అపోహపడి పేల్చిన సంఘటన ఉంది. తర్వాత అవును. ఒక దగ్గర ట్రాక్టర్ కూడా ఒకటి పేల్చేశారు. అవును. దాంట్లో సాధారణ ప్రజలు చనిపోయారు. అవును. తర్వాత ఇక్కడ అల్వాల్ దగ్గర కూడా ఒక ట్రైన్ బర్న్ చేసేటప్పుడు కూడా సాధారణ ప్రజలు దాంట్లో అవును. చనిపోవడం జరిగింది. అది పెద్ద ఇష్యూస్ కూడా అప్పుడు జరిగాయి.